కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. మరి ఈ NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్ గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నంబరు 7 మంది అంటే అధ్యక్ష, టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష, టోటల్ గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తే గత 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష PHCలు కానీ లేదా 30 బెడ్ CHCలు 50 బెడ్ CHCలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత 2016-19 మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే భూమా అఖిల్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష. ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకుని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి PPP మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ పబ్లిక్ సెక్టార్ లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషన్, అదేవిధంగా PPP మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని.